ఉంటది. అది నేనేం అడుగుతున్నాను, కొత్త నిబంధన, పాత నిబంధన రెండిటిని సృష్టించింది యేసు ప్రభువేనా? క్రొత్త నిబంధన, పాత నిబంధన దేవుడే సృష్టించాడు. ఆ దేవుడు యేసు ప్రభువే. యేసు ప్రభువే ఇప్పుడు రెండిటిని ఇప్పుడు యేసు సృష్టించాడు. ప్రభుగానే మేము ఆయన కొలుస్తున్నాం. ఓకే. ఆయన్నే అంటే సృష్టించాడు. ఆయనే తండ్రిగా ఉన్నాడు, ఆయనే కుమారుడిగా ఉన్నాడు, ఆయనే పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఏ రకంగానైనా సరే యేసు ప్రభువే Total గా సృష్టించాడు యా ఈ రెండిటిని. యా ఎండ్ అయితే అదే ఆన్సర్, అదే కదా. సరే. సరే, కొత్త నిబంధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పాత నిబంధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పాత నిబంధన అనేటువంటిది ఒక ఛాయ లాంటిది, ఉమ్, క్రొత్త నిబంధన అనేటువంటిది నిజం లాంటిది. అంటే అది నీడ లాంటిది, ఇది నిజం లాంటిది. ఉమ్, సో ముఖ్యంగా పాత నిబంధన అనేటువంటి దాంట్లో నేను ఇందాకే చెప్పాను, పాత నిబంధనలో కొన్ని ఖండితమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. ఉమ్, ఖచ్చితంగా అవి పాటించి తిరగకపోతే మీరు నరకానికి వెళ్తారు, జాగ్రత్త అని తన ప్రజలను ఉద్దేశించి ముఖ్యంగా చెప్పాడు దేవుడు. ఉమ్, యేసుక్రీస్తు వారైతే నన్ను నమ్ముకోండి చాలు, ఉమ్, నేను మీకోసం ప్రాణం పెడుతున్నాను, ఉమ్, ప్రేమగా జీవించండి, ఉమ్, అందరికీ వర్తించేలాగా ఈయన జీవించాడు. ఉమ్, కొత్త నిబంధనలో తండ్రి అయిన దేవుడు మాత్రం ఇశ్రాయేలుని ఉద్దేశించే 10 కమాండ్మెంట్స్ కానివ్వండి, ఆ ఆజ్ఞలు కానివ్వండి, కట్టడలు కానివ్వండి, ధర్మశాస్త్రం కానివ్వండి ఇచ్చాడు ఉమ్, వాళ్ళకి మాత్రమే. ఉమ్, కానీ ఇప్పుడు యేసు ప్రభు వారు ఆయన ప్రేమను ప్రపంచమంతా పంచిపెట్టాడు. ఉమ్, మీరు నన్ను ప్రేమించండి చాలు, ఉమ్, నేను పాపిని నా దగ్గరకు వచ్చి ఒప్పుకోండి, మీ పాపాన్ని నేను క్షమిస్తాను, ఉమ్, మీకు నిత్య జీవాన్ని ఇస్తాను. ఉమ్, ఇది ఉచితం. సాల్వేషన్ ఈజ్ ఫ్రీ. ఉమ్, కనుక మేము కూడా ఫ్రీగా ప్రకటిస్తున్నాం. ఉమ్, మన దేశమే కాదు, అన్ని దేశాల్లో ఉన్న ప్రజలు చక్కగా సంతోషంగా వారి జీవితాన్ని ముగించుకున్న తర్వాత ఖచ్చితంగా పరలోకం చేరాలి అన్న భారం మా గుండెలో ఉంటది. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంది? ఫస్ట్ నిబంధనలో ఏమున్నది? పాత నిబంధనలో యేసు ప్రభువుని నమ్మకపోతే నరకానికి పోతారు. కొత్త నిబంధనలో ఏమున్నది? యేసు ప్రభువుని నమ్మండి, మీరు పరలోకానికి పోతారు, పాపినని అంగీకరించండి. రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. లేదమ్మా. మీరు అటు తిరిగి ఇటు తిరిగి మీరు వచ్చే అంశం ఏంటంటే యేసు ప్రభువుని నమ్మాలి. రెండింటిని బేస్ చేసుకోండి. టోటల్ గా మేము Total చెప్పేది గా అదే. రెండింటిని బేస్ చేసుకొని ఒకటే మాట చెప్తున్నారు, యేసు ప్రభువుని Yeah. నమ్మాలి. నమ్మకపోతే యేసు ప్రభువుని నమ్ముకోకపోతే నిత్య నరకం తప్పదు అని మాకు బైబిల్ బోధిస్తుంది. ఆ బైబిల్ దేవుడే మాకు ఇచ్చాడు, కనుక అదే మేము ప్రకటిస్తున్నాం. బైబిల్ చెప్పింది అసలు నిజమేనని ఎందుకు బిలీవ్ చేయాలి బైబిల్ జీవ గ్రంథం అని మీరు చెప్తున్నారు. యా అంటే అని మీరే బైబిల్ చెప్తున్నారు. అవునమ్మా. ఇప్పుడు ఈ రోజు ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, చరిత్ర మన ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ఉమ్, ఎక్కడ ఏ గ్రంథానికి హోలీ బైబిల్ అని టైటిల్ ఎక్కడైనా చూసావా నువ్వు పుట్టిన తర్వాత? చూడలేదు. లేదు. ఉమ్, హోలీ బైబిల్ అని ఉంది. ఉమ్, బట్ అయితే అది పెద్ద విషయం ఏం కాదు. అది ఒకవేళ మనం ఇప్పుడు పెడదాం అనుకుందాం పుస్తకం రాసి, ఉమ్, అది పెద్ద విషయం కాదు. మరి ఇంకేం పెద్ద విషయం ఏంటి? ఆ బైబిల్ చదివినటువంటి వ్యక్తి మారుతున్నాడు. ఉమ్, త్రాగుడు విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, దొంగతనాలు నేనే చేశాను అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఉమ్, టెస్ట్ మనీస్ ఉన్నాయి. ఉమ్, బ్రాహ్మిన్స్ మారుతున్నారు, అమ్మో దీనిలో సత్యం ఉంది, ఉమ్, తరతరాలుగా చేసే మా పూజలు పునస్కారాలు తప్పు ఉమ్, అని బ్రాహ్మిన్స్ మారుతున్నారు, ఉమ్, రెడ్డిస్ మారుతున్నారు, ఉమ్, సౌదరీస్, అసలు క్యాస్ట్ లేదండి. ఉమ్. సో అలాగా మనుషులు ప్రభావితం చేయగలిగిన శక్తితో జీవంతో నిండి ఉంది బైబిల్ గ్రంథం. అదే అందుకని అదే ప్రత్యేకమైన శక్తి సనాతన ధర్మంలో హిందూ మతంలో కూడా ఉంది కదా. లేదండి. అయ్యప్ప మాల వేసుకుంటాడు, లేదండి. అయ్యప్ప మాల వేసుకుంటాడు, 40 రోజులే, అయ్యప్ప మాల వేసుకుంటాడు 40 రోజులే. 40 రోజుల ఒక వ్యక్తి సైన్స్ లోనే ఉంది. 21 రోజు తాను ఏదైతే పాటిస్తాడో 22nd డే నుంచి తాను ఆ విధంగా నడుచుకోగలడు. అటువంటిది అయ్యప్ప మాల వేసుకుంటే 40 రోజులు ఉండగలుగుతారు. 40 రోజులే తర్వాత బ్రదర్, నేను అదే చెప్తున్నాను. 40 రోజుల తర్వాత వాళ్ళు యథావిధిగా త్రాగేవాడు తాగుతాడు, తిరిగేవాడు తిరుగుతాడు, ఏ పని చేసుకున్నా వాడు పని చాలా మంది చేస్తాడు. మారుతారు. మారుతారు. ఒక చూపించండి. ఏమండి నేను అయ్యప్ప మాల వేసుకున్నాను, అయ్యప్ప అంటే మాల ఇప్పుడు అంటే మీ లెక్క ప్రకారం లైఫే మారాలి, మీ అసలు లెక్క జీవితం మారాలి. అంటే మీరు చెప్పేదాని విధానం చూస్తే బైబుల్ ని ఒక్కసారి చదివి బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఏ పాపాలు చేయట్లేదు, ఏ తప్పులు చేయట్లేదు, మీరు ఇక్కడ ఎవరు తాగట్లేదు. నన్ను కంప్లీట్ చేయనివ్వండి. ఆ, నేను అనేది ఏంటంటే బైబిల్ దగ్గరకు వచ్చిన వ్యక్తి అతను విని సువార్త విని మారు మనసు పొంది కన్నీళ్లతో ఏడ్చి తన పాపాలను ఒప్పుకుంటాడు. ఇది ఎప్పటి వరకు? చర్చిలో ఉన్నంత వరకు. లేదు. బయటకు వచ్చిన తర్వాత అయ్యప్ప మాల వేసుకున్నాడు ఎప్పుడైనా అయ్యా నేను పాపం చేశాను అయ్యా ఏడ్చాడా? లేదే. భజన చేసుకుంటాడు, ఊరికి అతను ఆ సంతృప్తి కోసం భజన చేసుకుంటాడు, ఆ నిష్ట పాటిస్తాడు, వెళ్తాడు, తీసేస్తాడు, మామూలు అవుతాడు. ఈ బైబిల్ వచ్చి అనుసరించే వ్యక్తి అతను చర్చిలోనే కాదు ఇంట్లో కూడా ఏడుస్తాడు, ఎక్కడ అవసరమైన కన్నీరు గారుస్తాడు. ఏడవాలా? ఎటుపోయి ఏడవాలి? ఎప్పుడు సైకలాజికల్ గా ఏడుస్తున్నాడు అంటే తన హృదయంలో ఏదో ఒక మార్పు కలిగింది అని అర్థం, బాధ కలిగింది అని అర్థం. అంటే ఎందుకు ఏడుస్తున్నాడు? సైన్స్ ఎక్కువ ఏడవడం వల్ల మనిషి కృంగిపోతాడు, వీక్ అయిపోతాడు. మీకు తెలుసా? నాకు తెలుసు. అందుకని బైబిల్ డివైడ్ చేసింది. రక్షణార్థమైన మారు మనస్సు దుఃఖం వేరు, తనకేదో కష్టం వచ్చింది నన్ను ఎవడో చంపేస్తాడు లేకపోతే నాకు వ్యాధి వచ్చింది చచ్చిపోతాను నేను ఏడవటం వేరు. ఏడుపులో కూడా 2 రకాలు ఉన్నాయి బైబిల్ అకార్డింగ్ టు ద అవర్ హోలీ బైబిల్. కాబట్టి దైవికమైనటువంటి దైవ చిత్తానుసారమైన దుఃఖం,
రక్షణార్థమైన మారుమనసుని ఇస్తుంది ఉమ్, అని మాకు రోమపత్రికలో చెప్పబడింది. ఉమ్, సో మీరు చెప్పే దుఃఖం ఏంటంటే లోకంలో దుఃఖం, ఉమ్, ఏదో నష్టపోయాము, అనారోగ్యం వచ్చేసింది, ఉమ్, ఏదో తెలియని దెబ్బ తగిలింది, యాక్సిడెంట్ అయింది, ఏడుస్తాడు. నిజమే, అతని దేహం కృంగిపోద్ది, అనారోగ్యం వస్తుంది. ఉమ్, ఆ ఏడుపు వేరు, ఈ ఏడుపు వేరు. నేను చెప్పేది సూటిగా నేను చెప్పగలిగింది ఏంటంటే ఉమ్, ఈ 40 రోజులు ఈ నల్ల వస్త్రాలు వేసుకున్న నేను వాళ్ళు విమర్శించట్లేదండి, వాళ్ళు బాధపడకూడదని నేను కోరుకుంటున్నాను. ఉమ్, వాస్తవం అడుగుతున్నారు కానీ నేను చెప్తున్నాను. ఉమ్, ఈ 40 రోజులు అయిన తర్వాత వాళ్ళు మామూలు యథావిధిగానే జీవిస్తున్నారు. ఉమ్, లేదండి నేను అలా జీవించలేదండి, నేను అది వేసుకున్న తర్వాత నేను డ్రెస్ తీసినా కూడా ఉమ్, నేను పవిత్రంగా బ్రతుకుతున్నాను అని ఒక్క వ్యక్తిని స్టేట్మెంట్ ఇవ్వమానండి. ఉమ్, బైబిల్ దగ్గరకు వస్తే ఉమ్. వందలాది మంది స్టేట్మెంట్ ఇస్తారు. ఏమంటే నేను ఏమని? ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఆ, త్రాగుడు మానేశాను, ఇంతవరకు ముట్టలేదు, ఆ, దొంగిలించేవాడిని అవి మానేశాను, ఆ. ఇంకా నేను ఇంతవరకు వాటికి వెళ్ళలేదు. అందరా బైబిల్ నమ్మిన వాళ్ళందరూ అట్లే ఉన్నారా? కనీసం 90% మంది, కనీసం 90 కనీసం 90% మంది. మేబీ రివర్స్ మనకి చివరిలో రివర్స్ నో మనకి చీరాల దగ్గర స్టోర్పురం అని ఉంటది. మనం చిన్నపిల్లలప్పుడు అక్కడ భయంకరంగా దొంగలతో నిండేది ఆ స్టోర్పురం అంటే. ఈ రోజున అది సువార్తపురంగా మారిపోయింది. దొంగతనాలు అనేటువంటివి అక్కడ ఎక్కడ జరగట్లేదు. వాళ్ళు నక్సలైట్లు లాంటి వాళ్ళు భయంకరమైన వ్యక్తులు, దోచుకునేవారు. అక్కడికి సువార్త తీసుకెళ్లి ప్రకటించిన తర్వాత ఒక 10-20 ఏళ్ల తర్వాత వాళ్ళంతా మారుమనసు పొంది సువార్తపురం అది పెట్టుకున్నారు. వాళ్ళే వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు, గతంలో మేము ఇట్లా బ్రతికాం, యేసు ప్రభుని నమ్ముకున్నాం, మా జీవితాలు ఆయన మార్చేశాడు. యేసు ప్రభుని నమ్మితేనే జీవితాలు మారిపోతాయి, బ్రతుకులు మారుతాయి. నమ్మకపోతే బ్రతుకులు ఎన్నటికీ మారవు. మార్చుకోవడానికి మనుషులు కొంతమంది ప్రయత్నం చేస్తారు, ఎందుకు అంటే కాదన్ను, కొంతమంది మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ళు స్థిరంగా ఉండలేరు. ఒకవేళ తనకు తాను మార్చుకున్నా మోక్షం వెళ్ళలేరు. ఎందుకు ఉండలేరు? మానవ నైజం. ఇప్పుడు నేనేమంటున్నా, బైబిల్లో కొన్ని నిబంధనలు ఉంటాయి. అంటే మీరు చెప్పొచ్చు నాకు, మంచి ప్రవర్తనలో ఉండాలి, తాగుడుకు దూరంగా ఉండాలి, సాటి వారిని ప్రేమించాలి, పొరుగు వారిని గౌరవించాలి, ఈ విధంగా ఉంటాయి కదా. అవే నేను యేసు ప్రభువుని నమ్మకుండా నాకు నేను పాటిస్తా. ఇందులో పెద్ద డిఫరెన్స్ ఏముంది? మీరు చెప్పేది కూడా లాజికల్ గా ఉంది. దాన్ని నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, ఒక ప్రీచర్ గా నేను యేసు ప్రభువుని మీరు నమ్మకుండా, దాన్ని ఏమంటది అంటే బైబిల్ స్వనీతి కార్యాలు అని చెప్తుంది. మంచిగా ఉండు, దొంగిలించను, అబద్ధం ఆడను, డ్రింక్ చేయను, వ్యభిచరించను, మంచిగా బ్రతుకుతా, యేసు ప్రభు నాకు అక్కర్లా అన్నారనుకోండి, ఓకే నువ్వు బ్రతుకుతా, సమాజంలో మంచిగా ఉండొచ్చు, కానీ నువ్వు చనిపోయినాక నిత్య జీవం మాత్రం రాదు, నిత్య నరకానికి. ఎందుకు? దేవుణ్ణి నమ్మితేనే ఎందుకు మీరు పరలోకానికి తీసుకుపోవాలి? అది అట్లా అక్కడికి రావాలి. స్వార్థమే కదా. లేదు, అది ఒకవేళ మనుషుల దృష్టిలో కొన్ని ఇది స్వార్థంగా అనిపించవచ్చు, మనుషుల దృష్టిలో కొన్ని ఇది న్యాయమా అని అనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఇది న్యాయమే. ఎందుకంటే మనల్ని అసలు తల్లి గర్భంలో సృష్టించిన సృష్టికర్తే దేవుడు. కనుక ఆయన ఏం కోరుకుంటున్నాడంటే తనను నమ్మాలి, మనుషులు తనకి భయపడాలి, తనను ప్రేమించాలి. ఒక తండ్రి బిడ్డని ఇలా ఆశించడం తప్పేం కాదు. ఒక తండ్రి ఇలా బిడ్డను ఆశించడం తప్పు కాదా? తప్పు కాదు. ఇప్పుడు నేను మా అమ్మతో డైలీ మాట్లాడతా. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, మా అమ్మకు నేనంటే ఇష్టం. నేను కోపం మీద అరిచిన, మా అమ్మని పట్టించుకోకున్నా, మా అమ్మ మీద ప్రేమ చూపించకపోయినా, అసలు మా అమ్మని నేను నమ్మకపోయినా, మా అమ్మ మీద నేను ద్వేషం పెంచుకున్నా కూడా మా అమ్మ నన్ను కొడుకుగానే చూస్తుంది. అంతకు మునుపటి ఎంత ప్రేమ చూపిస్తుంది, ఇంకా రెట్టింపు ప్రేమ, నా కొడుకు ఏమైపోతాడో అని ప్రేమ పెంచుకుంటుందే తప్ప, నువ్వు నన్ను తల్లి లెక్క చూడకపోతే నా కొడుకు కాదు, నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను నీకు అన్నం పెట్టా, నువ్వు నన్ను గౌరవించకపోతే నేను ఇంట్లోకి రాని అని ఏ రోజు మా అమ్మ అనలే. ఇది ఒక తల్లి తండ్రికి బిడ్డల మీద ఉండాల్సిన స్వచ్ఛమైన ప్రేమ. నువ్వు నన్ను కొలవకపోతే, మొక్కకపోతే నీకు పరలోకానికి రావు, పాపిష్టి అవుతావు, పాపానికి పోతావు అంటే ఇది స్వార్థం అవుతుంది. ఒక దేవుడు ఆ రకంగా మాట్లాడాడు. ఓకే, అట్లా మాట్లాడితే దేవుడు ఎట్లయితాడు? నేను మాట్లాడినా చెప్పండి. నేను అనేది ఏంటంటే, సరే మీరు ఫర్ సపోజ్ చెప్పారు, ఆ ఫర్ సపోజ్ చెప్పారు తల్లి తల్లికి పోలిక ఫర్ సపోజ్ చెప్పారు మీరు. అంటే అమ్మని ప్రేమిస్తున్నాను, ప్రేమించకపోయినా నన్ను ప్రేమిస్తే నాకు భోజనం పెడతది, దట్స్ ఆల్, మంచిదే. ఎందుకంటే తల్లుల్లో కూడా మంచి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, కొంతమంది మూర్ఖులు ఉంటారు. నువ్వు తేకపోతే నీకు పెట్టే పని లేదురా, పోరా, నువ్వు అసలు ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, అనేవాళ్ళు ఉంటారా? ఉంటారు. సరే వాళ్ళు తీసేయండి. మన తల్లి మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా సరే మనల్ని ప్రేమిస్తుంది, మన మాటిన్నా వినకపోయినా మనల్ని ప్రేమిస్తుంది, ఆదరిస్తుంది. ఆమె రేంజ్ ఎంతవరకు? ఇంతవరకే. మోక్షం ఇచ్చే ఛాన్స్ ఆయన చేతిలో లేదు. కానీ పరలోకంలో ఉన్న తల్లి లాంటి, మన తండ్రి లాంటి, మన తల్లి లాంటి దేవుని చేతులు ఏముంది? ఆయన యొక్క రూల్ ఏంటి? ఆయనకు ఒక రూల్ ఉంది, ఆ రూల్ మనం పాటించాలి. ఇంత దుర్మార్గమైన రూల్ ఎందుకు? నిన్ను మొక్కితేనే పరలోకాన్ని తీసుకోపోవడం ప్రేమ చూపించాడు కదా. దుర్మార్గం కాదు. నేనేమంటున్నా, ఇక్కడున్న ప్రతి జీవిని సృష్టించింది ఎవరు? యేసు ప్రభువా కాదా?
యేసు ప్రభువే కదా? సమస్తాన్ని యేసు ప్రభు వారు సృష్టించారు. నిన్ను నన్ను ఆయన ఇక్కడ మూలంగా ఉన్న అతన్ని సృష్టించబడింది. ఇతన్ని అందరిని Yeah. అందరిని యేసు ప్రభువే కదా? Yeah. ఈ సమస్త సృష్టిని సృష్టించింది యేసు ప్రభువే కదా? Yeah. అప్పుడు అందరం కూడా యేసు ప్రభు బిడ్డలమే అవుతాం కదా? Yeah. Yeah. అందరం కూడా యేసు ప్రభు ఆధీనంలో పెరిగిన వాళ్ళమే పుట్టిన వాళ్ళమే అవుతాం కదా? Ah. మరి అందరు నీ బిడ్డలే అయినప్పుడు నీ బిడ్డ నేను మొక్కితేంది మొక్కకపోతేంది? ఒక తల్లి నిస్వార్థంగా ఎట్లయితే బిడ్డను చూస్తుందో నువ్వు కూడా అట్లనే చూడాలి కదా. నేను మొక్కితేనే పరలోకానికి వస్తావు, లేకపోతే రావంటే ఇది స్వార్థమే, ఇది దుర్మార్గమే అవుతుంది కదా. 100% దుర్మార్గమే అవుతుంది. అది మీ అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఇప్పుడు ఒక బిడ్డే ఉన్నాడు, వాడు మాటి మాటికి దొంగతనాలు చేస్తున్నాడు, మాటి మాటికి ఎవరన్నా మర్డర్ చేస్తున్నాడు, కొట్టొస్తున్నాడు, తల్లి ఎంతవరకు కూర్చుకుంటది? చెయ్యొద్దురా నాయన అని చెప్పడం తప్పు కాదు. అరే నేను నా బిడ్డగా, అరే నేను నా బిడ్డగా స్వీకరించి నువ్వు నా ఇంట్లో జాన్ బాబు గారు మాట్లాడివ్వండి, ఆన్సర్ చేయండి ప్లీజ్. లెట్ మీ కంప్లీట్. నేను పెట్టిన కండిషన్ ఉంటేనారా నా ఇంట్లో నేను ముద్ద పెడతాను, నువ్వు సరిగ్గా బ్రతకాలా, నువ్వు చాలా గొడవ చేస్తున్నావు, చాలా ఇబ్బంది పెడతావు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.